దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శుభదినం. వసుదైక కుటుంబమై కలిసిమెలిసి సాగే సామరస్యతను సృజించిన రోజును పురస్కరించుకుని తెలంగాణ ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీమతి డాక్టర్ జానకి శర్మిల గారు, ఐపీఎస్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్మల్ గారిని వారిని ఆహ్వాన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మేడం వెల్కమ్. గౌరవ శ్రీ లక్ష్మీని కిషోర్ కుమార్ గారు, జిల్లా అదనపు పాలనాధికారి రెవెన్యూ నిర్మల్ గారికి స్వాగతం, సుస్వాగతం. దినోత్సవం వేళ ఇచ్చేసిన గవర్నర్ పెద్దలు గవర్నీలు శ్రీ మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు అందజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ విశిష్ట సందర్భంలో ఈ వేడుకలకు విచ్చేసినటువంటి జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. అమరుల త్యాగాలకు నా ప్రగాఢ నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఎందరో ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దిశగా అభివృద్ధి చెందుతా ఉంది. దేశమంతా ప్రశంసలు అందుకుంటా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతోటి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్తో రూపొందించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రైజింగ్ 2047 వాటి యొక్క కీలక అంశాలు 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన సాధన కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చివేస్తుందనే దానికి సందేహం లేదు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.